సరస్వతి అర్బన్ కాలనీ జగిత్యాల మున్సిపాలిటీలో విలీనం చేసిన సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, సంజయ్ నాయకత్వం చెందిన రామగిరి రమేష్ మాట్లాడడం 2BHK 4520 గృహ సముదాయంలో నివసిస్తున్నటువంటి సోదర సోదరి మనందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మన ప్రాంతము 1 సంవత్సరం అవుతుంది మనం ఇక్కడ నివాసం ఏర్పాటు చేయబట్టి. కానీ ముఖ్యంగా ఇది ఏంటిదంటే మరి దీనికి పాలక వర్గము, దీనికి ఒక ప్రభుత్వ వ్యవస్థ అనేది ఉంటుంది. గత 17-18 సంవత్సరాల నుండి ఇక్కడ నూకపల్లి ఇందిరమ్మ కాలనీకి ఏర్పడినప్పటికీ కూడా మన ప్రాంతంలో రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ ఇటువంటి విషయం లోపల కూడా అభివృద్ధి సాధించలేదు. కాబట్టి మరి మన గౌరవనీయులైనటువంటి సంజయ్ కుమార్ గారు మరి ఈ నిర్మాణం చేపట్టడమే కాదు, మరి దీన్ని మున్సిపాల్గా కలపాలని చెప్పి గత 3-4 నెలల నుండి దీన్ని మున్సిపాల్ కలిపే ప్రయత్నం లోపల రాజముద్రతో కూడుకున్నటువంటి గెజిట్ను కూడా తీసుకొని రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ తీసుకొని రావడం ద్వారా ఏమవుతుందనంటే మన మున్సిపల్ లోపల విలీనం అవడం చేత మన ప్రాంతము అతి తక్కువ సమయం లోపల అభివృద్ధి సాధిస్తా అని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మరి మనము కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినా, ఎటువంటి కార్యక్రమాలు చేసినా మరి ప్రజలుగా మనము పనిచేసిన వారికి మద్దతు ఉండాలి, సంఘీభావం తెలపాలి. మన మద్దతు ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు కూడా పనిచేయడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తారు. కాబట్టి మరి భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతము అతి తక్కువ సమయం లోపల అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని, ఇంత పెద్ద గెజిట్ ఏదైతుందో దాన్ని తీసుకురావడంలో మరి తన పూర్తి స్థాయి లోపల పనిచేసినటువంటి సంజయ్ కుమార్ గారికి మరి భవిష్యత్తులో కూడా వారి నాయకత్వంలో మరి జగిత్యాల మరింత పురోగతి సాధించాలని చెప్పి తెలియజేస్తూ, మరి వారు రాజకీయాల్లోకి వచ్చిన నుండి కూడా జగిత్యాల ప్రాంతాన్ని ఒక 30-40 సంవత్సరాల అభివృద్ధిని అతి తక్కువ సమయం లోపల వాళ్ళు చేపట్టింది. కాబట్టి వారికి కూడా 2BHK 4520 20,000 మంది ఎవరైతే ఈ మా జనాభా ఉందో మా అందరి తరపున 4520 ఇండ్ల తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.